శంకరాభరణంలో అసలు శంకర్ శాస్త్రి క్యారెక్టర్ ఎప్పుడు చూసినా కూడా కొత్త దర్శకులు రచయితలకి ఏదో ఒక పాఠ్యాంశం లాగానే ఉంటుంది ఆ క్యారెక్టర్. ఒక వెలిగినటువంటి ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆ తర్వాత ఈ పాశ్చాత్య సంగీతపు పోకడల్లో ఆయన ప్రాభవం కొంచెం తగ్గింది. అలాంటి సందర్భంలో ఆయనకు పని లేదు, ఇంట్లో చాలా పేదరికం. అలాంటి సందర్భంలో ఒక కూతురికి ఒక సంబంధం వస్తుంది. వాళ్ళ ముందు కూతురు ఒక పాట పాడుతుంది. ఆ పాట పాడే క్రమంలో కొంత లయ తప్పుతుంది. అప్పుడు ఆ సందర్భాన్ని చూడడు శంకర్ శాస్త్రి. ఎవరు అక్కడ ఏం జరుగుతుంది, పెళ్లి వాళ్ళు వచ్చారు, మనం గౌరవించారు, ఏవీ లేకుండా ఆ సందర్భంలో స్వరం తప్పు పాడిన కూతుర్ని కూడా లేచి మందలిస్తాడు. ఆ అబ్బాయి ఏదో చెప్పబోతుంటే వాళ్ళని కూడా తిట్టి పంపించేస్తాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ సిచ్యువేషన్ ఏంటి, తన పరిస్థితి ఏంటి, కూతురికి పెళ్లి కూడా చేయలేని పరిస్థితి, ఏవి ఆలోచించాడు. ఎందుకంటే ఆ సంగీతం మీద ఆయనకు ఉన్నటువంటి ఉపాసన, సింపుల్ గా చెప్పాలంటే పిచ్చి. సంగీతం అంటే ప్రాణం. అది ఆ క్యారెక్టర్ లో కనిపిస్తుంది.